2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనం చూస్తే ఇటు ఫాదర్ అయినా మదర్ అయినా ఇద్దరు కూడా జాబే చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఈ పిల్లల్ని ఆ టైంలో కనుక మనం సరిగ్గా చూసుకోకపోతే చిన్నప్పటి నుంచి దాని ఇంపాక్ట్ ఫ్యూచర్ మీద, కెరియర్ మీద అన్ని రకాలుగా ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇలా వర్కింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల విషయంలో, వాళ్ళ పెంపకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు? లేకపోతే ఎలాంటి అనర్థాలను చూస్తారంటారు? ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే 50 కాదు 80% వర్కింగ్ ఉంటున్నారు. అంటే పెరిగిన జీవన ప్రమాణాలుని పెంచుకోవడానికి లైఫ్ స్టైలే అయిపోయింది. ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ గడవని సిచ్యువేషన్ అయిపోయింది. ప్లస్ బయట పెరిగిన ఏమంటాం రేట్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నిటినీ కూడా మీట్ అవ్వాలి అంటే కూడా తప్పనిసరి అయిపోతుంది. అది వేడినీళ్ళకి చన్నీళ్ళకి వేడినీళ్ళ కాకుండా ఇద్దరు కూడా సమంగా పార్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. అలా అని పిల్లలు లేకుండా ఉండలేం. నెక్స్ట్ జనరేషన్ కావాలి, ఫ్యామిలీ కావాలి, సో వాళ్ళ బాగోగులు కావాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది నాన్న, ఏంటి అంటే పాత తరంలో పిల్లలుకి పెళ్ళిళ్ళు చేసేసి డెలివరీకి వచ్చినప్పుడు ఒక 3 months 5 months చూసి పంపించేసేవారు పేరెంట్స్. అయితే ఇప్పుడు అమ్మాయి ఉద్యోగం చేస్తోంది కాబట్టి షీ నీడ్స్ పేరెంట్స్ సపోర్ట్. సో పేరెంట్స్ సపోర్ట్ కావాలి అన్నప్పుడు పేరెంట్స్ని ఇబ్బంది ఎక్కువ పెట్టకూడదు. అమ్మమ్మ తాతయ్యో నానమ్మ తాతయ్యో దగ్గర బేబీని పెట్టినప్పుడు ఒక హెల్పర్ని పెట్టండి. మనం సంపాదించుకుంటున్నామంటే మనం ఇంకొకళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. సో అలా హెల్పర్ని పెడితే పిల్లలు ఏమవుతారు, సేఫ్గా సెక్యూర్డ్గా ఉంటారు, మన ఇంటి అలవాట్లే నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యతో కలిసి పెరుగుతారు. ఆ ఇంటి పద్ధతులు అవన్నీ కూడా చక్కగా అలవాటైపోతాయి. అది బెస్ట్గా ఫస్ట్ అండ్ మోస్ట్ మనము అంటే పేరెంట్స్ ఒక తరం, ఇప్పుడు కూడా ఇంతకు ముందు తరాలు ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంక ఇప్పుడు సపోర్ట్ తీసుకోవడం అనేది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంటి అంటే కొంచెం ఎదిగిన తర్వాత పిల్లలకి చిన్న టైం టేబుల్, వాళ్ళకి కొంచెం ఎర్లీగా ఎలా లేవాలి అంటే అందరం కలిసి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాం కదా, సో టైం టేబుల్ లాంటిది. లేదా ఒకవేళ పిల్లలు ఒక హాలిడే వస్తే ఇంట్లో ఉండాలి అంటే చిన్నగా వాళ్ళు చేతనైంది టేబుల్ మీద పెడితే అందుకుని తీసుకోవడం, తినడం, ఫైర్లెస్ కుకింగ్ అంటున్నాం కదా ఇప్పుడు, అలా చిన్న చిన్న విషయాలు నేర్పడం, జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం. అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్నవి చేపిస్తే తర్వాత వాళ్ళవి చేసుకోగలుగుతారు మనం లేకపోయినా. సో అలాంటి కేర్ తీసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి అయిపోయింది. సీసీ క్యామ్స్ పెడితే మనం అమ్మ మొబైల్లో యాక్సెస్ చేయొచ్చు, నాన్న మొబైల్లో యాక్సెస్ చేయొచ్చు. ఇంకా కావాలంటే దగ్గరలో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ మొబైల్లో కూడా అలా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అదేం చేయొచ్చు అంటే మధ్యలో చూసుకుంటూ పిల్లలు ఎలా ఉన్నారు. ఈవెన్ ఈ మధ్య మనం అలాంటి దాంట్లో హెల్పర్స్ పిల్లల్ని కొట్టిన సందర్భాలు చూసి పట్టుకున్నవి కూడా ఉన్నాయి. సో అలా జాగ్రత్త ఉంటుంది. అలా చూసుకుని మధ్యలో పిల్లలకి కాల్స్ చేయొచ్చు. కాల్స్ చేసి ఏరా ఉన్నా అలా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకా పిల్లలకి నెక్స్ట్ ఇంకా ఆలోచిస్తే మనము టైం స్పెండ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలామంది ఏం చేస్తామంటే ఇది జనరల్గా జరుగుతున్నదే, మనం టైం ఇవ్వలేకపోతున్నాం అని మెటీరియల్ ఇస్తూ వెళ్తూ ఉంటాం. అది కొనిపెట్టి ఇది కొనిపెట్టి తినడానికి అది తెచ్చి ఇది తెచ్చి. సో అలా కాకుండా ఉన్న టైంలో ఏం చేసుకోవచ్చు, ఉన్న వాటితో ఎలా ఉండొచ్చు, మీరు ఎమోషనల్ కనెక్ట్ ఇవ్వండి పిల్లలకి, మీతో ఎక్కువ సమయం గడిపేలాగా. ఓకే ఇంతసేపు బయటకు వెళ్ళినా ఇంటికి వచ్చేసరికి మాతోనే ఉంటారు అనే ఫీలింగ్ పిల్లలకి ఇచ్చి, అప్పుడు మా ఆఫీస్లో ఎలా అయింది, మీది ఎలా అయింది, ఇలాంటివన్నీ కూడా చక్కగా స్కూల్లో ఎలా జరిగింది, ఏమైంది, ఇవన్నీ ఎమోషనల్ కనెక్ట్ వస్తుంది. ఆ కనెక్ట్తో ఏమవుతుంది అంటే వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఏదైనా చెప్పుకోగలుగుతారు, భరోసాగా ఉంటారు. సో ఇంకోటి మనకి ఈ టైం గడపడంలో ప్రాబ్లం ఏంటి అంటే ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ పనిలో
ఇంటికి వచ్చాక ఫ్రెండ్స్తో మాట్లాడడము, మొబైలు వాడుతూ ఉంటాం. మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటంటే స్టోరీ అంటే జస్ట్ ఒక 2 ఇల్లు ఎదురు బెదురు ఉంటాయన్నమాట. ఒక ఆయన ఎదురింటి ఆయన చూస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి రోజు లోపలికి వస్తూ భుజాన సంచి ఉండదు, ఏమీ ఉండదు. ఇలా తీసి ఊరికే గోడకి అక్కడ బయట ఆ చెట్టు కొమ్మకో గోడకో ఎక్కడో హ్యాంగ్ చేసేసినట్టు ఒక యాక్షన్ చేసుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు. ఎందుకు మేడం అలా? సో ఈ ఎదిరింటి ఆయనకి కూడా నీలాగే డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి రోజు చూసి కొన్ని రోజులు అయిన తర్వాత, ఏంటి సార్ మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ తీసి తగిలిస్తారు, మళ్ళీ బయటకి వెళ్ళేటప్పుడేమో ఏదో ఉన్నట్టు తగిలించుకొని వెళ్తారు, వేసుకొని వెళ్తారు అంటే, నేను బయట సమస్యలు ఇంట్లోకి తీసుకురాను, ఇంట్లో సమస్యలు బయటకి తీసుకెళ్ళను అని చెప్పాడంట. అంటే అతని మైండ్ని సెట్ చేసుకోవడానికి ఏదో తను దగ్గర ఉన్నది, ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను, దీన్ని మళ్ళీ తగిలించుకొని వెళ్తున్నాను లాగా అనమాట. సో అలా ఈ పేరెంట్స్ కూడా అంతే. వచ్చిన తర్వాత మొబైల్ చూస్తూ కూర్చోవడం, ఫోన్ కాల్స్ అటెండ్ అవుతూ ఉండడం, ఇలాంటివి కాకుండా పిల్లలతో గడిపి వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం. ఇంకా వీకెండ్స్ వస్తాయి. ఇప్పుడు జనరలీ 5 డే వీకెండ్ నడుస్తుంది అందరికి. సో ఆ మిగిలిన 2 రోజులు కూడా పిల్లలతో కలిసి వంట చేయండి, పిల్లలతో కలిసి షాపింగ్ చేయండి. పిల్లలకి ఏమవుతాయి అప్పుడు, వాళ్ళకు కూడా ఏది కొనచ్చు, ఎక్స్పైరీ డేట్స్ చూడడం కానీ, ఇది అవసరమా ఇంట్లోకి, ఇది వాడతామా లేదా, ఈ వీక్ నెక్స్ట్ వీక్లో మనం ఏదైనా వండుకుంటున్నాము అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి. సో వాళ్ళని కూడా మనతో కలిపి అన్ని ట్రైనప్ చేసినట్టు కాకుండా వాళ్ళకి తెలియకూడదు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం ఇదంతా అని. కానీ వీఆర్ మేకింగ్ దెమ్ ష్యూర్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ దేర్ ముందు లైఫ్కి. అంతే కదా. రేపు పొద్దున్న వాడు షాపింగ్కి వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు నేను ఇలా షాపింగ్కి వెళ్తే ఇలా చూసేవాడిని, ఇది అవసరమా కాదా, నెక్స్ట్ ఇంట్లో ఏమైపోతున్నాయి, ఏం తెచ్చుకుంటున్నాం, అసలు ఉప్పు ఏంటి, పప్పు ఏంటి, ఇదేంటి, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ప్లస్ తీసుకొస్తే ఎక్స్పైరీ డేట్ దాటిపోతే వేస్ట్ అయిపోతుంది. ఇలాంటివన్నీ పిల్లలకి మనమే కదా నేర్పాలి. పిల్లల్ని ఫోన్ ఇచ్చేసి కార్ట్లో కూర్చోపెట్టేసి మనం షాపింగ్ చేసేసామనుకోండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది. సో ఈ చిన్న కేర్స్ తీసుకుంటే కనుక పేరెంట్స్ హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత దాకా ప్రెషర్ లేకుండా. అలాగే చక్కగా పిల్లలు కూడా వాళ్ళకి ఏమేమి కావాలి రేపు లైఫ్లో ఆ నైపుణ్యాలన్నీ కూడా పెంచుకుంటూ, గమనించుకుంటూ, నేర్చుకుంటూ పెరుగుతారు. ట్రూ మేడం. అండ్ ఎస్పెషల్లీ చాలామంది పిల్లలు టైం గురించి చూస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఎవరైతే వర్కింగ్ పేరెంట్స్ ఉంటారో. ఎప్పుడు వస్తారా, వాళ్ళతో స్పెండ్ చేయాలి, వాళ్ళని దాని వల్లనే మనకి వేరే అదర్ కూడా ఇంపాక్ట్ పడతాయి కదా మ్యామ్. తప్పకుండా మీరు ఎన్ని ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ లో ఇదొక్కటి ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే అవన్నీ వచ్చే. డెఫినెట్లీ పిల్లలు ఎప్పుడు కూడా అటెన్షన్ సీకింగ్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా వాళ్ళని గుర్తించాలి, వాళ్ళు చెప్పేవి వినాలి. అసలు ఫస్ట్ చాలామందికి ఆ ఓపిక ఉండదు, అబ్బా చెప్పాడు. ఒక్కొక్క పిల్లాడికి ఏంటంటే చెప్పేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, నాకు పని అవ్వలేదు, నాకు ఆఫీస్ పని ఉంది, నన్ను విసిగిచ్చేస్తున్నావు అబ్బబ్బబ్బా అన్నారనుకోండి, ఒక్కసారి చూస్తారు, రెండోసారి చూస్తారు, షట్ అయిపోతారు పిల్లలు. సో ఇంకా కొంచెం పెద్ద మీకు తీరిక వచ్చినప్పుడు, వీడికి 14 ఏళ్ళు వచ్చాయి, 15 ఏళ్ళు వచ్చాయి అన్నప్పుడు, వీడు నాతో మాట్లాడట్లేదండి అంటే, అవునవును, అప్పుడు ఏం జరిగింది వీళ్ళకి గుర్తుండదు, పిల్లలకి గుర్తుంటుంది. ట్రూ. సో అక్కడ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. పిల్లలు ఎప్పుడు కూడా నీడ్స్ టైం. నేను అందుకే అంటాను, జాబ్ చేసే అమ్మాయిలు ఎవరైనా అంట్లు తోముకోవాలి, రాత్రిపూట ఇట్లా పనులు ఉన్నాయి అంటే, ఒక్క అరగంట 20 నిమిషాలు పిల్లలు పడుకునేటప్పుడు వాళ్ళతో ఉండి తర్వాత వెళ్ళి మీ పని చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు అమ్మాయి అబ్బాయి, వైఫ్ హస్బెండ్ ఇవన్నీ తేడాలు లేకుండా కలిసి పని చేసుకోవడం కూడా అలవాటు. చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.